బాబోయ్ మేము విమర్శించాం ఓటమిపై ఇంకా అసహనంగానే బీఆర్ఎస్ అధిష్టానం సర్కారుపై తప్పుడు విమర్శలు చేయాలని నేతలకు సూచనలు అప్పుడే విమర్శలేయడం లీడర్ల ఎదురు ప్రశ్నలు ఇప్పుడున్న పరిస్థితిలో విమర్శించలేమని స్పష్టం తలపట్టుకున్న గులాబీ పార్టీ అధిష్టానం ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకున్న బామరులు మీడియా ముందుకొచ్చి పాలకులపై ఇష్టానుసారంగా మాటలు కేటీఆర్ హరీష్ తీరును ఈసరించుకున్న జనం కాదు వాళ్ళ సొంత కార్యకర్తల నాయకులే ఈసడించుకుంటారు వాస్తవం చెప్పాలంటే 9 ఏళ్ల పాటు అధికారంలో ఉండి నియంతృత్వాన్ని వంటపట్టించుకున్న కేసీఆర్ అధికారం కోల్పోవడంతో అసహనంతో రగిలిపోతున్నారు తాను తీవ్రంగా ద్వేషించే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో సర్కారుపై తప్పుడు ఆరోపణలు చేయాలని నేతలకు సూచనలు చేస్తుంటే గులాబీ లీడర్లు మాత్రం విమర్శలు చేయబోమని స్పష్టం చేస్తున్నారు దీంతో కేటీఆర్ హరీష్ రావులే మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర పాలకులపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు బాబామద తీరుపై ప్రజలు ఈసరించుకుంటారు అసహనంగానే బీఆర్ఎస్ అధిష్టానం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పాలకులు ఎవరైనా తాము ప్రజలకు తరంగా ఉండాలని వారి సమస్యలు పరిష్కరించాలని చూస్తారు కేసీఆర్ మాత్రం ముఖ్యమంత్రిగా నియంత్ర విధానాలను అనుసరించండు దీంతో ఆయన పార్టీని ప్రజలు ప్రతిపక్షాన్ని పరిమితం చేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు సో ఇక వీళ్ళు ఇక అయిందే తడువుగా ఎట్లా అంటే ఇక ఒక రాక్షసులాగా రాబందుల్లాగా ఈరోజు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు కనీసం వాళ్ళకి సమయం పాలించే సమయం కూడా ఇవ్వలేకపోతే నిర్ణయాలు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఈరోజు ఇద్దరు ఇద్దరు చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలు వాస్తవంగా చీదరించుకుంటారు వీళ్ళిద్దరే ఓటమి కారణం మళ్ళీ వీళ్ళిద్దరే బీఆర్ఎస్ పార్టీని మొత్తంగా కథం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు వాస్తవం చెప్పాలంటే బాబోయ్ మేము విమర్శించాం ఓటమిపై ఇంకా అసహనంగానే బీఆర్ఎస్ అధిష్టానం సర్కారుపై తప్పుడు విమర్శలు చేయాలని నేతలకు సూచనలు అప్పుడే విమర్శలేయడం లీడర్ల ఎదురు ప్రశ్నలు ఇప్పుడున్న పరిస్థితిలో విమర్శించలేమని స్పష్టం తలపట్టుకున్న గులాబీ పార్టీ అధిష్టానం ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకున్న బామరులు మీడియా ముందుకొచ్చి పాలకులపై ఇష్టానుసారంగా మాటలు కేటీఆర్ హరీష్ తీరును ఈసరించుకున్న జనం కాదు వాళ్ళ సొంత కార్యకర్తల నాయకులే ఈసడించుకుంటారు వాస్తవం చెప్పాలంటే 9 ఏళ్ల పాటు అధికారంలో ఉండి నియంతృత్వాన్ని వంటపట్టించుకున్న కేసీఆర్ అధికారం కోల్పోవడంతో అసహనంతో రగిలిపోతున్నారు తాను తీవ్రంగా ద్వేషించే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో సర్కారుపై తప్పుడు ఆరోపణలు చేయాలని నేతలకు సూచనలు చేస్తుంటే గులాబీ లీడర్లు మాత్రం విమర్శలు చేయబోమని స్పష్టం చేస్తున్నారు దీంతో కేటీఆర్ హరీష్ రావులే మీడియా ముందుకు వచ్చి రాష్ట్ర పాలకులపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు బాబామద తీరుపై ప్రజలు ఈసరించుకుంటారు అసహనంగానే బీఆర్ఎస్ అధిష్టానం ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల ద్వారా ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పాలకులు ఎవరైనా తాము ప్రజలకు తరంగా ఉండాలని వారి సమస్యలు పరిష్కరించాలని చూస్తారు కేసీఆర్ మాత్రం ముఖ్యమంత్రిగా నియంత్ర విధానాలను అనుసరించండు దీంతో ఆయన పార్టీని ప్రజలు ప్రతిపక్షాన్ని పరిమితం చేసి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టారు సో ఇక వీళ్ళు ఇక అయిందే తడువుగా ఎట్లా అంటే ఇక ఒక రాక్షసులాగా రాబందుల్లాగా ఈరోజు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు కనీసం వాళ్ళకి సమయం పాలించే సమయం కూడా ఇవ్వలేకపోతే నిర్ణయాలు తీసుకునే సమయం కూడా ఇవ్వకుండా ఈరోజు ఇద్దరు చేస్తున్నటువంటి విమర్శలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజలు వాస్తవంగా చీదరించుకుంటారు వీళ్ళిద్దరే ఓటమి కారణం మళ్ళీ వీళ్ళిద్దరే బీఆర్ఎస్ పార్టీని మొత్తంగా కథం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు వాస్తవం చెప్పాలంటే